హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఇంతకాలం అంటే చాలా కాలం నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఇతర పార్టీలను విమర్శించడం, వాళ్ళు చేసిన తప్పుల్ని బయట పెట్టడం చేస్తూ ఉండేవాడిని. అయితే నాకు అనిపించింది, ఏ ఆధారాలు లేకుండా ఎంక్వైరీ జరుగుతూ ఉండగానే వైఎస్ఆర్సీపీని ఒక హింసాత్మక పార్టీ అని, ఒక గొడ్డలి పార్టీ అని, ఒక రక్తం పార్టీ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి నుంచే వారికి 2029 ఎన్నికల భయం కలుగుతోంది. ఏదో ఒక విధంగా జగన్ని అన్పాపులర్ చేస్తే తప్ప మేము గెలవలేము అనే ఒక అభిప్రాయం ఏర్పడిపోయినట్టు తెలుస్తుంది. అందుకనే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ దాని గురించి మాట్లాడాలి తప్ప ప్రతి చోట జగన్ వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయి, అప్పులు ఎక్కువ చేశారు, గొడ్డలి పార్టీ, ఇంకొకటి మాట్లాడుతూ అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడండి. ప్రతి చోట జగన్ మాట ఎందుకు? 2029లో కదా ఎలక్షన్స్. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అంటే జగన్ పాదయాత్ర చేయబోతున్నాడు అని తెలిసి భయమా? ఈసారి ఓడిపోతామని భయమా? అప్పుడు సింగపూర్ అన్నారు, సింగపూర్ని చేస్తామన్నారు మీరు. జగన్ పరిపాలనలో శ్రీలంక అవుతుంది, ఇంకొకటి అవుతుందని భయపెట్టారు మీరు ఈ అప్పులతో. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? 3 ఏళ్ళు పరిపాలించాడు జగన్. 2 సంవత్సరాలు కరోనాని అద్భుతంగా ప్రతి ఇంటికి వైద్యాన్ని పంపించాడు. అదే మీ హయాంలో వస్తే ఏమైపోయిండదు? అన్ని అబద్ధాలు. నోరు తెరిస్తే జగన్ను విమర్శించడం, ఇది తప్ప మీకు తెలిసిన ఇంకొక విద్య లేదు. అందుకే మిత్రులారా, ఈరోజు నుంచి ఎవరినో తిట్టాల్సిన అవసరం లేదు, ఏ పార్టీని ఏమీ అనాల్సిన అవసరం లేదు. నేను మానేస్తున్నా. కేవలం జగన్ ఆ 3 సంవత్సరాల్లో, సరే మీ ఇష్టం, 5 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశాడు అన్నది ప్రతిరోజు ఒక వీడియోగా ఒక్కొక్క పాయింట్ తీసుకొని జగన్ ఏం చేశాడు అన్నది చెప్తా రేపటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్.